నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధాని చూసుకుంటే ఎంతో అత్యద్భుతమైనటువంటి ప్రాజెక్ట్గా చెప్తున్నటువంటి మిషన్ భగీరథకు సంబంధించి చాలా ప్రాంతాలు ఇప్పటికి కూడా వాటర్ అందనటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలో. ఇక సంగారెడ్డి జిల్లా పిప్పిరి గిరిజన తండాకు తాగునీటి సౌకర్యం లేనటువంటి పరిస్థితి. ఇక తాగునీటి కోసం రాష్ట్రానికి ఒక దిగారు అక్కడ ఉన్నటువంటి గిరిజనులు. ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని గొప్పలు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ టీ సర్కారుకు సంబంధించినటువంటి విమర్శలు అయితే ఇప్పుడు వెలువెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ప్రకటనలు లేకపోతే సభా సమావేశాల్లో ఓకదంపుడు ప్రసంగాలకే పరిమితం అవుతుంది తప్ప ఇప్పటికీ క్షేత్రస్థాయిలో చాలా ప్రాంతాలకు అందనటువంటి పరిస్థితి ఉందని కూడా ఇక్కడ పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సునీల్ చెప్పండి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పిప్పిరి గిరిజన తాండావాసులు ఈరోజు ఉదయం వారు రాష్ట్రకు దిగడం జరిగింది. అయితే తమ గ్రామానికి ఇప్పటి వరకు మిషన్ భగీరథ తాగునీరు అందడం లేదని చెప్పడం జరిగింది. అయితే వారు గిరిజన తాండాకు పక్కనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించింది రాష్ట్ర ప్రభుత్వం. వారికి మాత్రం మంజీరాకు సంబంధించి మిషన్ భగీరథ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తాండాలో మాత్రం కేవలం 2 ట్యాంకులు నిర్మించారు. వాటికి కూడా సరైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో గత కొద్ది రోజులుగా తాగునీటికి అదేవిధంగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా వారు వాపోవడం జరిగింది. అయితే ట్యాంకులోకి నీరు రావాలంటే బోర్ ద్వారా 3 ఫేజ్ విద్యుత్ ఉంటే తప్ప పరిస్థితి ఉంది. అయితే గ్రామంలో కేవలం సింగిల్ ఫేజ్ విద్యుత్ ఉండడం వల్ల ఆ నీరు కూడా రావడం లేదు. మిషన్ భగీరథ పైప్ ఏర్పాటు అయితే ఇంతవరకు జరగలేదు. విద్యుత్ అదేవిధంగా కోసం అయితే గిరిజన రోడ్డెక్కినటువంటి పరిస్థితి. మరోవైపు వారు సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డికి కూడా వ్యతిరేకంగా వారు నినాదాలు చేయడం జరిగింది. అయితే మహారెడ్డి భూపాల్ రెడ్డి తమ తాండాకు గత ఎన్నికల సమయంలో తప్ప ఇప్పటి వరకు రాలేదంటే దాదాపుగా 5 ఏళ్ళు అవుతున్నప్పటికీ తమ తాండాలో అడుగు పెట్టలేదు. తమ గ్రామాల్లో ఉన్నటువంటి అసలు వారు ఇప్పటివరకు పట్టించుకోలేదు, పరిశీలించలేదని చెప్పి కూడా తాండావాసులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు సీఎం కేసీఆర్ మాత్రం చాలా గొప్పలు చెప్తా ఉంటారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడ్డాక 2014 నుండి ఇప్పటి వరకు మిషన్ భగీరథ ద్వారా నీటి ప్రతి ఇంటికి నల్లాకు ఏర్పాటు చేసి మరి తాగునీటిని అందమని చెప్పి గొప్పలు చెప్తున్నప్పటికీ కూడా గిరిజన ప్రాంతాల్లో ఈ విధంగా అక్కడ యువకులు ఆరోపించడం జరిగింది. మరోవైపు వారు సీఎం కేసీఆర్ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. అయితే ఉదయం పూట కావడం పెద్ద ఎత్తున రహదారిపై వాహనాలు ఆగిపోయాయని చెప్పవచ్చు. హైదరాబాద్ నారాయణఖేడ్ రహదారిపై వారు బైఠాయించడం పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే ఆ ప్రాంతాలకు సంబంధించి అయితే 2014లో సీఎం గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తున్నాం, నిధులు ఇస్తున్నాం, వాటన్నిటి కూడా అభివృద్ధి పరుస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమైక్య పాలకులు తాండాలను పట్టించుకోలేదు. ఊరికి దూరంగా విసిరేసినట్టు ఉండేటువంటి తాండాలు పరుస్తున్నాం, గిరిజన తాండాలను గ్రామిస్తున్నాం అని చెప్తున్నప్పుడు కూడా వాస్తవం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యంగా ఎక్కువ నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎక్కువగా గిరిజన తాండాలు ఉంటాయి. దాదాపుగా తాండాల్లో వేసవి అంటే తాగునీటి కష్టాలు కనిపిస్తూనే ఉంటాయి. లోపలటువంటి నీళ్లను కూడా ఒక్కొక్క బిందెను తోడేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలను పరంగా పెట్టి కూడా అక్కడ గిరిజనులు పెద్ద ఎత్తున సాహసం చేస్తారు. ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో ఈ విధంగా కోసం గిరిజనులు రోడ్డెక్కారంటే వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి మనం భావించవచ్చు. మరోవైపు ప్రభుత్వం చెప్తున్న వాటికి వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని చెప్పి కూడా ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు మాకు తాగునీరు లేదు, అదేవిధంగా ప్రస్తుతం వర్షాకాలంలో వచ్చినటువంటి నీళ్లను పట్టుకొని మేము తాగడం అదేవిధంగా చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సీజన్ వ్యాధులు వైరల్ ఫీవర్ల నేపథ్యంలో నీటి కాలుష్యం ఉండొద్దు, నీటిని స్వచ్ఛమైన నీటిని తాగాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అదే వైద్య శాఖ అడుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నీటిని సరఫరా చేయకపోతే మేము అనారోగ్యం పాలు కామా అని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.